క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ సందర్భంగా ఈ ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ప్రతి సంవత్సరం పెంతకోస్తు పండుగ తరువాత వచ్చు ఆదివారమున త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడుతూ ఉంటాం. చారిత్రాత్మకంగా ఈ పండుగ క్రీస్తు శకం 1030వ సంవత్సరంలో పెంతకోస్తు పండుగ తరువాత మొదటి ఆదివారమున ప్రారంభమైంది. 22వ జాన్ జగద్గురువులు క్రీస్తు శకం 1334వ సంవత్సరంలో దీనిని విశ్వశ్రీ సభ పండుగగా ఆమోదించటం జరిగింది. మనం ప్రతి ప్రార్థనను స్లీవ గుర్తుతో అనగా పితా, పుత్ర, పవిత్రాత్మ ఆమెన్ అని ప్రారంభిస్తాం. ప్రతి ప్రార్థనను త్రిత్వ స్తోత్రముతో అనగా పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్ అని ముగిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. అనగా పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్థము. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. వీరిలో శక్తి, మహిమ మొదలైన లక్షణములలో ఎలాంటి భేదము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురు ఆరంభము లేని వారై ఉండుట వలన వీరిలో మొదటి వ్యక్తి, వెనకటి వ్యక్తి అంటూ లేరు. సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు 6. 1. సర్వేశ్వరుడు తనంతట తానై ఉన్నారు. 2. ఆరంభము లేక ఉన్నారు. 3. శరీరము లేక ఉన్నారు. 4. మితిలేని సకల మేలుల స్వభావము కలిగి ఉన్నారు. 5. అంతటా ఉన్నారు మరియు పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కథోలిక విశ్వాసం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసుతుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను అని అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మనం ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి అది కేంద్ర బిందువు అని కథోలిక శ్రీసభ సత్యోపదేశం మనకి బోధిస్తుంది. వాస్తవముగా త్రిత్వైక పరమ రహస్యాన్ని వివరించటం, అర్థం చేసుకోవటం చాలా కష్టం. త్రిత్వం పరిష్కరించాల్సిన ఒక సమస్య కాదు, జీవించాల్సిన ఒక గొప్ప పరమ రహస్యము అని పునీత అగస్తీను గారు చెప్పి ఉన్నారు. పునీత అగస్తీను గారు చెప్పినట్లు త్రిత్వం ఒక రహస్యమే అయినప్పటికీ మానవ మేధస్సుకు అర్థము చేసుకోవటానికి కొన్ని సాధారణ ఉదాహరణలను చూద్దాం. సూర్యుడు ఒక్కడే, కానీ అందులో సూర్యగోళం, మనకు కనిపించే కాంతి, మనకు తగిలే వెచ్చదనం లేదా ఉష్ణోగ్రత 3 అంశాలు ఉంటాయి. ఈ 3 విడదీయరానివి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అలాగే నీరు ఒకే స్వభావము కలది, కానీ అది 3 రూపాల్లో ఉంటుంది: మంచుగడ్డ, ప్రవహించే నీరు మరియు ఆవిరి. రూపాలు వేరైనా దాని మూల పదార్థము ఒకటే. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలులో త్రిత్వం అనే పదం మనకు ఎక్కడా కనిపించదు. అయితే త్రిత్వం యొక్క ఉనికిని మనం స్పష్టంగా బైబిల్లో చూడవచ్చు.
త్రిత్వము ప్రత్యక్షమైన అత్యంత స్పష్టమైన సందర్భం యేసుక్రీస్తు జ్ఞానస్నాన ఘట్టం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. పుత్రుడైన యేసు నీటి నుండి వెలుపలకు రాగా పవిత్రాత్మ దేవుడు పావురము రూపమున దిగివచ్చి ఆయన పైన నిలిచెను. మరియు ఈయనే నా ప్రియమైన కుమారుడు అని పితయైన దేవుని స్వరము ఆకాశము నుండి వినబడెను. సృష్టి ఆరంభంలోనే దేవుడు మానవుడు మమ్ము పోలి మావలే ఉండును అని బహువచనంలో పలకటం ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదిలోనే దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను అని ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభువు తన శిష్యులతో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని చెప్పారు. 28వ అధ్యాయము 19వ వచనం. పౌలు కొరంతీలకు రాసిన 2వ లేఖ చివరిలో యేసుక్రీస్తు ప్రభువు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకు లభించునుగాక అని ఆశీర్వాదాలను అర్థిస్తూ ముగించాడు. 13వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా తన బోధనలలో దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచి తన శిష్యులు కూడా అలాగే అర్థించాలని నేర్పించారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఆదరణకర్త ఓదార్చువాడు అని పవిత్రాత్మ గురించి కూడా పలికి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మరియు 14వ అధ్యాయము 26వ వచనం. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో చెప్పి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్యనున్న ప్రేమ సహవాసము గురించి తెలియజేసి ఉన్నారు. పవిత్రాత్మ వచ్చినప్పుడు సమస్త విషయములను బోధించును అని త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా శిష్యులు ప్రేమ క్షమను పొందెదరని చెప్పారు. మనందరికీ అర్థమయ్యే విధంగా త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులకు తండ్రి దేవుడు సృష్టికర్తయని, పుత్రదేవుడు రక్షకుడు అని, పవిత్రాత్మ దేవుడు నూతనీకరించువాడని నిర్దిష్టమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. తండ్రితో ఆత్మతో తనకున్న అతి సమీప సంబంధాన్ని, ఐక్యతను, ప్రేమ బంధాన్ని యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశారు. యోహాను తన సువార్తలో సృష్టి కలిగినప్పుడు వాక్కు అయిన క్రీస్తు దేవునితో ఉండెను అని చెప్పాడు. 1వ అధ్యాయము 1-3 వచనాలలో. యేసు జనన సూచన దూత ప్రకటన లేదా గబ్రియేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పినప్పుడు త్రిత్వైక దేవుని కార్యము స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు పంపిన గబ్రియేలు దూత మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాలని, పవిత్రాత్మ ఆమెపై వేంచేయునని, ఆమె గర్భంలో యేసును ధరించునని తెలియజేసెను. ప్రియ సహోదరి సహోదరులారా, పితదేవుడు మనకు తండ్రి లాంటి వాడు. మనలను తన పోలికలో సృష్టించారు. భూలోకంలో మన ప్రయాణం ముగిసిన తర్వాత మరలా తండ్రి దేవుని యొద్దకు మనం చేరుకుంటాం. ఆయన మనలను పోషించును, నిత్యము తన జీవితాన్ని మనకు ఇస్తూ ఉంటారు. నేను ఉన్నవాడను అని దేవుడు మోషేకి తెలియజేశారు. తండ్రి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని వారిని బానిసత్వము నుండి నడిపించి సినాయి కొండపై ఆజ్ఞలను వసిగారు. వారి వెన్నంటనే ఉన్నారు. ఆయన ప్రేమామయులు, దయామయులు. అలాగే పుత్రదేవుడు యేసుక్రీస్తు మనకు సోదరులు, స్నేహితులు. అవిధేయత మార్గములను నుండి మనలను తన వైపుకు మరల్చుకుంటారు. ఆయన మన కోసం మనలో ఒకరిగా జన్మించారు.
మనం శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనతో శ్రమలను అనుభవిస్తారు. మన ఆనందములో ఆయన పాలు పంచుకుంటారు. ప్రేమించటం, ప్రేమించబడడం అను జీవిత పరమార్థం వైపుకు మనలను నడిపిస్తారు. ఆయన ద్వారా దేవుని కృపానుగ్రహమును, రక్షణను పొంది ఉన్నాము. యేసు తండ్రిని మనకు పరిచయం చేశారు. ఇక పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తున్నటువంటి జీవము, మన శ్వాస, దైవిక శక్తి. దేవుని నుండి మనము ఆత్మను స్వీకరించాం. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుస్తున్నాం. ఆత్మ ద్వారా మనము దేవుని బిడ్డలమయ్యాము. బిడ్డలము కనుక వారసులము, క్రీస్తు తోడి వారసులము అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుండి 17 వచనాల్లో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు, ఆత్మ ఇరువురు కూడా మనలను ప్రేమగల తండ్రి దేవుని వైపుకు నడిపించును. జ్ఞానస్నానము ద్వారా ఆత్మను పొందినటువంటి మనం నూతన జీవితమును పొంది ఉన్నాం. పరిశుద్ధాత్మ మనలను క్రీస్తులో ఐక్యము చేయును. బిడ్డలముగా దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచును. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులమగుదుము అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆత్మ మనకు తర్ఫీదునిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, బోధిస్తుంది, మనలను ప్రేమిస్తుంది, ఓదారుస్తుంది మరియు బలపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనము మనము చూసినట్లయితే మోషేకు దేవుడు తనను తాను దయ, దాక్షిణ్యము, దీర్ఘశాంతము గల దేవుడుగా బయలుపరుచుకుంటున్నారు. ఇది తండ్రి యొక్క కరుణను చూపిస్తుంది. అలాగే రెండవ పఠనము పౌలు గారు ఇచ్చే ఆశీర్వాదము, క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం, శ్రీ సభ సమాజములో ఎలా ఐక్యతను తేవాలనేది మనకి వివరిస్తుంది. అలాగే సుశేష పట్టణంలో త్రిత్వైక దేవుని ప్రేమ లోకాన్ని ఖండించటానికి కాదు, రక్షించటానికే అని స్పష్టం చేస్తుంది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పట్టణమైన యోహాను సువార్త 3వ అధ్యాయము ముఖ్యంగా 16, 17, 18 వచనాలను మనం ధ్యానించుదాం. ఈ 3 వచనాలు మన జీవితాలలో త్రిత్వైక సర్వేశ్వరుని ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ఈ వాక్యము నేటి పండుగ యొక్క పరమార్థమును మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఎందుకు త్రిత్వైక సర్వేశ్వరుడు అన్నదానికి ఈ వచనం గొప్ప తార్కాణం. దేవుడు ఎంతో ప్రేమ కలవారు. స్వాభావికముగా ఆ ప్రేమను తనలోనే దాచుకొనలేరు. ఆ ప్రేమ పొంగి పొరలును. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే అది జీవము గలదిగా మారును. ప్రేమ ఒంటరిగా ఏకాంతములో గ్రహింపబడదు. అది ఇతరుల సాన్నిహిత్యములో, సహవాసములో సంపూర్ణతను పొందును. అందుకే త్రిత్వము. త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమ ఎప్పుడు కూడా నదిలా ప్రవహిస్తూ పొంగి పొరలుతూ ఉంటుంది. అందుకే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించారు. ఈ దైవిక ప్రేమ వలననే ఈ సృష్టిలో ప్రతీది కూడా మనగలుగుచున్నది, జీవించగలుగుచున్నది. మానవాళి, విశ్వము, సృష్టి అందము అన్నీ కూడా పొంగి పొరలుతున్న ఈ దేవుని యొక్క ప్రేమ నుండే వచ్చాయి. ఆ ప్రేమ ప్రవాహంలో ప్రవహించటానికి మనలను మనము అనుమతించుకోవాలి. ప్రేమ ప్రేమ, ఆ తరువాత అన్నియు అనుగ్రహింపబడును అని పునీత అగస్తిన్ గారు అన్నారు. సర్వము దేవుని ప్రేమే అని మనము తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ప్రేమ వ్యక్తం అవ్వాలంటే ముగ్గురు కావాలి. ప్రేమించేవాడు, ప్రేమింపబడేవాడు, వారి మధ్య ఉండే ప్రేమ బంధం. దేవుడే ప్రేమై ఉన్నాడు అనడానికి త్రిత్వమే గొప్ప నిదర్శనం.
ప్రియ సహోదరి సహోదరులారా, సుశేష పఠనాన్ని ఇంకా మనము లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సుశేష పఠనంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం గ్రహించాలి. మనలను రక్షించే దేవుని ప్రేమ కుమారుని రూపములో ప్రసాదించబడినది. 3వ అధ్యాయము 16వ వచనం. రెండవది, దేవుని చిత్తము మనలను రక్షించటమే కానీ ఖండించటము కాదు. 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఈ ప్రేమను విశ్వసించే ధైర్యము మనకు ఉండాలి అని దేవుడు మనలను కోరుచున్నారు. 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని వింటూ ఉన్నాం. ప్రేమించటం అంటే ప్రేమ కొరకు తనను తాను ఇతరులకు సంపూర్ణముగా ఇవ్వటం. ప్రేమ అంటే వ్యక్తుల మధ్య సంబంధంలోని అనుభవము, ఆనందము, దుఃఖము, బాధ, ఇవ్వడము, నిబద్ధత, జీవితం, మరణం మొదలగు భావాలు, విలువలు ప్రేమలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో ఈ భావాలన్నీ ఎసెద్ అనే మాటలో వ్యక్తపరచబడ్డాయి. బైబిలులో దానిని దాతృత్వం, దయ, విశ్వసనీయత, ప్రేమ అని అనువదించబడుతుంది. నూతన నిబంధనలో ఈ దేవుని ప్రేమను యేసు తన బోధనలలో, కార్యములలో బహిర్గతమునర్చాడు. స్నేహము, దయ అను భావాలతో ఈ ప్రేమను తెలియజేశారు. ఉదాహరణకు బెథానియా గ్రామంలో మార్తమ్మ కుటుంబంతో ఉన్న అనుబంధంలో యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అని చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు తన ప్రేషిత కార్యాన్ని ప్రేమకు సాక్షాత్కారముగా ఎదుర్కొన్నారు. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను, వారిని చివరి వరకు ప్రేమించను అని యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. ఈ ప్రేమలో తండ్రితో తనకు ఉన్న లోతైన సహవాసమును తెలియజేస్తూ ఉన్నారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, 15వ అధ్యాయము 9వ వచనం. అలాగే నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని మనతో చెబుతూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. యోహాను ప్రేమకు ఇలా నిర్వచనం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను అని. యోహాను మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. అలాగే ఆయన యందు జీవించుచున్నానని చెప్పుకొనడి వాడు యేసుక్రీస్తు వలె జీవించవలెను అని. యోహాను మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం. యోహాను 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు లోకమును ప్రేమించి దానిని రక్షించటానికి తన ప్రాణమును అర్పించారు. ఇక్కడ లోకము అంటే సర్వమానవాళి. దేవుడు ఈ లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. యోహాను సువార్తలో లోకము అంటే యేసును అంగీకరించక వ్యతిరేకించిన వారు అని ప్రత్యేకమైనటువంటి అర్థము ఉంది. 7వ అధ్యాయము 4వ వచనం మరియు 7వ వచనం, 8వ అధ్యాయము 23వ వచనం మరియు 26వ వచనం, 9వ అధ్యాయం 39వ వచనం మరియు 12వ అధ్యాయము 25వ వచనం. ఈ లోకము యేసు రక్షణ కార్యమునకు వ్యతిరేకం. ఇది విరోధి అయిన సాతానుచే ఆధిపత్యము కలిగి ఉన్న లోకం. ఈ లోకానికి సాతాను లోకాధిపతి అని పిలువబడింది. 14వ అధ్యాయం 30వ వచనం మరియు 16వ అధ్యాయము 11వ వచనం. అధికారుల చేత, పాలకుల చేత అన్యాయాలను, అక్రమాలను, అణచివేతలను సృష్టించి విశ్వాసులను, సంఘాలను హింసించును, కష్టాలకు గురి చేయును, నాశనము చేయును. 16వ అధ్యాయము 33వ వచనం. దేవుని పేరిట వారు ఈ దుష్ట కార్యములు చేయుదురు. 16వ అధ్యాయము 2వ వచనం. అయితే లోకాధిపతి అయిన సాతానును యేసు త్రోసివేయును, జయించును అని 12వ అధ్యాయము 31వ వచనంలో చదువుతూ ఉన్నాం. యేసు లోకము కన్నా బలవంతులు, నేను లోకమును జయించి తిని అని ప్రభువు చెప్పారు 16వ అధ్యాయం 33వ వచనంలో. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుదాం.
దేవుని ఏకైక కుమారుడు మన కోసం తనను తాను అర్పించుకున్నారు. యేసు ప్రేషిత కార్యమును, సువార్త పరిచర్యను వివరించటానికి అనాది క్రైస్తవ సంఘం యేసుకు ఇచ్చిన పురాతనమైన అందమైన నామము రక్షకుడు. హీబ్రూ భాషలో దీనిని గోయల్ అని పేరు. కష్టాలలోనున్న వారి ఆస్తులను కాపాడిన దగ్గరి చుట్టము గాని ప్రథమ సోదరుని గాని గోయల్ అని పిలిచేవారు. లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనం నుండి. అయితే బబులోనియా ప్రవాసమున ప్రతి ఒక్కరూ సర్వాన్ని కోల్పోయారు. అలాంటి సమయంలో దేవుడు తన ప్రజలకు రక్షకుడు గోయల్ అయ్యారు. తన ప్రజలను బానిసత్వము నుండి రక్షించారు. నూతన నిబంధనములో యేసు తొలుత జన్మించిన పుత్రుడు మన గోయల్ రక్షకుడు అయ్యారు. యేసు గురించి రక్షకుడు, విమోచకుడు, న్యాయవాది, సోదరుడు అని మనము నూతన నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసు మానవాళి కుటుంబ రక్షణార్థమై ఆయన సోదరులమైన మనమందరము తిరిగి మరల సంపూర్ణ సోదర ప్రేమలో జీవించటానికి తనను తాను సంపూర్ణముగా అర్పించుకున్నారు. యేసు స్వయముగా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారపోయిటకు వచ్చెను అని చెప్పారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. ఈ ఆవిష్కరణను క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణ త్యాగము చేసెను అని పౌలు స్పష్టంగా వ్యక్తపరిచాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో త్రిత్వైక బోధనను గురించి ధ్యానిద్దాం. తండ్రి కుమారుల మధ్యనున్న అతి సన్నిహిత సంబంధము గురించి యోహాను స్పష్టంగా చెప్పాడు. తండ్రి ప్రేమను తెలియజేయడమే కుమారుని యొక్క లక్ష్యం. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసు ప్రకటించారు 10వ అధ్యాయం 30వ వచనంలో. వారి మధ్య ఐక్యత ఉన్నది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే 14వ అధ్యాయము 9వ వచనం. తండ్రిని గురించి వెల్లడి చేయటంలో యేసు ఆత్మను గురించి కూడా తెలియజేశారు. తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపును. అలాగే నేను వెళ్ళినచో ఆయన మీ యొద్దకు పంపెదను అని యేసు ప్రభు పలికారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే యేసు పవిత్రాత్మను పంపును. తండ్రి దేవుడు, పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపును. ఈ సత్యం తండ్రి కుమారుల మధ్యనున్న గొప్ప సహవాసమును, ఐక్యతను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఇదే ఐక్యత తన ప్రజల మధ్య ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఇదే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ ఇచ్చేటటువంటి గొప్ప సందేశం. మనము పరస్పరము ప్రేమ కలిగి, ఐక్యతను కలిగి మనము జీవించాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ గురించి ఎంతో వివరంగా తెలుసుకున్నటువంటి మనం మరి ఈ పండుగ మన అనుదిన జీవితాలకు ఇచ్చేటటువంటి పాఠాలు ఏమిటో కూడా మనము నేర్చుకుందాం. మన అనుదిన జీవితంలో ఈ పండుగ ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, మొదటిగా కుటుంబాలలో ఐక్యత. త్రిత్వైక దేవునిలో ముగ్గురు వ్యక్తులు వేరైనా వారి చిత్తము, వారి ప్రేమ ఎలా ఒక్కటో మన కుటుంబాలలో కూడా భార్య, భర్త, పిల్లలు వేర్వేరు వ్యక్తులైన క్రీస్తు ప్రేమలో ఒకే మనస్సుతో, ఐక్యతతో జీవించాలి. విభేదాలను వీడి క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. రెండవది, స్లీవ గుర్తు యొక్క ప్రాముఖ్యతను మనము గ్రహించాలి. మనం ప్రతిరోజు అలవోకగా చేసి స్లీవ గుర్తు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన త్రిత్వక దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసం యొక్క ప్రకటన. కాబట్టి ఇకపై ప్రార్థన చేసేటప్పుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామాన్ని మరింత భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. పిత దేవుడు యోచించాడు, పుత్ర దేవుడు రక్షించాడు, పవిత్రాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు. సృష్టి పితది, రక్షణ పుత్రునిది, పరిశుద్ధత పవిత్రాత్మది. ఈ త్రిత్వైక దేవుని ప్రేమ సామ్రాజ్యంలో మనందరం కూడా భాగస్థులం అవటానికి ప్రయాసపడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వం
ప్రేమ యొక్క పరమరహస్యం, త్రిత్వం ఐక్యత యొక్క పరమరహస్యం, త్రిత్వైక దేవుని జీవితంలో మనము పాలుపంచుకోవటానికి పిలువబడుతూ ఉన్నాం. దేవుడు మనకు నిత్య జీవితమును వసగును. త్రిత్వైక దేవునిలో ప్రేమ ఐక్యత కలిగి మనము జీవించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.